ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుపెట్టని రంగం ఏమైనా ఉందా? ఏమీ లేదనే చెప్పచ్చు ప్రస్తుతానికి. ఈ కృత్రిమ మేధ అసలు వరల్డ్ మొత్తాన్నే శాసించేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని మనకు చాలా క్లియర్గా స్పష్టమవుతోంది. అందుకే రోజు రోజుకి కూడా ఈ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తుంటే ఇది ఔరా నిజమే అనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు కేవలం బేసిక్ ప్లేస్లోనే, అంటే ప్రాథమిక స్థాయిలోనే ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ రానున్న మరికొన్ని రోజుల్లోనే చాలా చాలా వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని అర్థమవుతోంది. నిపుణులు కూడా అదే భావిస్తున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి హెల్త్ రంగంలో ఏఐ చాలా చాలా అద్భుతాలు సృష్టించుతుందని వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఏఐ పేరే ఇప్పుడు ఒక అద్భుతంగా గోచరిస్తోంది. సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధమవుతోంది. అసలు ఈ రంగం అంటే ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లో కూడా ఏఐ యూసేజ్ అనివార్యంగా మారిపోయింది. ఓవైపు ఏఐతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారన్న వార్తలు వస్తున్న వేళ, మరోవైపు ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్న వింతలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. పాటలు రాయడం కానీ, పాడడం కానీ, మ్యూజిక్ అందించడంలో కానీ ఇలా ఒకటేమిటి ఏఐ చేయని పని ఏమైనా ఉందా అంటే ఏది లేదనే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే వైద్య రంగంలో కూడా ఏఐ సరికొత్త ఒరవడిని సృష్టించడం ఖాయమని చెబుతూ ఉన్నారు. ఎలాగో తెలుసా, వైద్యులకు కూడా సాధ్యం కాని వండర్స్ను ఏఐ క్రియేట్ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సపోజ్ మనిషికి క్యాన్సర్ వచ్చే విషయాన్ని ఏఐ అత్యంత ఖచ్చితంగా కొన్నేళ్ల ముందుగానే చెప్పేస్తుందని కూడా పరిశోధకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. బోస్టన్లో ఉన్న మాస్ జనరల్ బ్రిగమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇన్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డానియల్ లిబర్ట్మాన్ ఈ విషయంపై మాట్లాడారు. తాము ఏఐని ఉపయోగించే విషయంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నామని చెప్తున్నారు. అయితే ఏఐ చాట్ బాట్లు వైద్య సమాచారాన్ని సింథసైజ్ చేయగలవని ఆయన చెప్తున్నారు. ఇందులో భాగంగానే మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇట్టే చెప్పేస్తుంది. చాట్ జీపీటీ వర్షన్ 3.5 వివిధ రకాల క్యాన్సర్స్కు బేసిక్గా అందించే ప్రాథమిక చికిత్స ఇవ్వగలుగుతుందని కూడా పేర్కొన్నారు. క్యాన్సర్ ఫస్ట్ దశలోనే ఏఐ గుర్తిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందే ఏఐ ఎలా గుర్తించగలదో కూడా ఇప్పటికే ఒక పరిశోధనలో ఆల్రెడీ తేలిందంటున్నారు. ఈ ఏడాది జూన్లో వెలువడ్డ ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను కూడా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తానికి రాబోయే ముప్పును ముందుగానే గ్రహించి దట్టు హెల్త్ రంగంలో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. దట్టు చాలా సీరియస్ అండ్ క్రిటికల్ జబ్బు అయినటువంటి క్యాన్సర్కి సంబంధించి కూడా ఇది పర్టికులర్గా తెలియజేస్తుందని చెప్తూ ఉన్నారు. చూద్దాం రాను రాను వైద్య రంగంలో ఎటువంటి అద్భుతాలు సృష్టించబోతోందో ఏఐ.